కృష్ణాంజలి ఫౌండేషన్ ఫౌండర్ అర్జున్ రావు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వేదిక నిర్వహించిన పెద్దలు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంతోష్ కుమార్ గారికి, అదేవిధంగా పెద్దలు శ్రీమంత వెంకటరమణ గారికి, వచ్చిన మహిళలు, మాతృమూర్తులు, పిల్లలు, పెద్దలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఒక సంకల్ప సిద్ధితో ఏ యొక్క ఆశయ సాధన కోసం తను విద్యాభ్యాసం అభ్యసించి ఏ ఆశయ శోధన కోసం ఆయన పనిచేస్తాడో ఒక స్ఫూర్తిదాయకమైన వివేకానందను ఆదర్శంగా తీసుకొని ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉండి లేక భారతీయ భవన్లో విద్యను అభ్యసించి ఒక సంకల్పితుతో నేను ముందుకు రావాలి, 10 మందికి విద్యను అభ్యసించాలి, దాంతోపాటు నాకున్న ఆదాయాలు ఎంతో కొంత నా కుటుంబ పరిస్థితులు నాకు తెలుసు, నా ఇబ్బందులు నాకు తెలుసు, కష్టపడితే కానీ ఆ రోజు సాపాటు లేని పరిస్థితుల్లో వాళ్ళ తండ్రి గారైనా స్వర్గీయ ధర్మారావు గారు కానీ వాళ్ళ మాతృమూర్తి కానీ కష్టపడి పిల్లల్ని పెంచి ఆ ఇబ్బందులు ఇది బాధలు తెలుసు కాబట్టి ఆ పరిస్థితులు ఇవాళ ఉండకూడదు, నేనంతటా నేను స్వయం చూస్తూ కొంత శ్రమ చేసి కష్టపడి ఒక సంకల్పంతో ఇవాళ దేశానికి ఆదర్శమైన వివేకానందాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుని విద్యాలయాన్ని నిర్మాణం చేసి ఈ ప్రాంతంలో అతి స్వల్ప ఫీజులతో విద్య అందిస్తూ ఈ మండలంలో అందరి మండలంలో పొందిన ఈ కృష్ణాంజలి ఫౌండేషన్ కృష్ణాంజలి గారికి మళ్ళీ ఒకసారి ఈ సభాముఖంగా నేను పెద్దవాడిగా వారికి ఆశీస్సులు అందజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మనం ఈరోజు ఉన్నాము, పెరిగాము, కష్టపడుతున్నాము, మన కుటుంబ వ్యవస్థను చూసుకొని కూడా ఎంతో కొంత కడు దుర్భరమైన జీవితాలు గడుపుతూ ఉండక ఆరోగ్యం బాగులేక కదలికల పరిస్థితుల్లో ఉన్న వృద్ధులకు ఎంత సంకల్పం చేయాలి ఆలోచనతో తనకున్న స్వల్ప ఆదాయంలో కొంత తీసి 12 సంవత్సరాల నుంచి నిరంతరం ఒంటరిగా పోరాడుతూ ఏ ఒక్కరి యొక్క సహకారం తీసుకోకుండా తన ఆదాయాన్ని కొంత వితరణ చేస్తూ ఈ మండలంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఇవాళ ఈ ఫౌండేషన్ని నడపడం అంటే హాస్యాస్పదం కాదు. వాళ్ళు ఒకవేళ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తే 4 సోపుటప్ కటింగ్లు పెడతారు, భారీ కార్యక్రమాలు నిర్వహణ చేస్తారు, పెద్ద పొజిషన్ విఐపీలు తీసుకొచ్చారు. 12 సంవత్సరాలుగా నిర్విరామంగా సహాయం చేస్తూ ఉన్నారు. ఎంతో మంది పేద విద్యార్థులకు, వృద్ధులకు అండగా నిలుస్తున్నారు. ఎటువంటి సాయం కావాలన్నా సరే తానున్నానంటూ ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ముందుకు వచ్చి వాళ్ళకి నేనున్నానంటూ సాయం చేస్తున్నారు. ఇది చాలా అభినందనీయమైన విషయం. దీనికి అందరూ క్లాప్స్ కొట్టాలన్న. ఒక పేద కుటుంబంలో పుట్టి ప్రజలకు సేవ చేయాలన్న ఒక సామాజిక బాధ్యతతో మా సార్ గారు ముందుకొచ్చి అందరికీ హెల్ప్ చేయడం, దీంట్లో మేము భాగంగా ఉండడం మాకు చాలా గర్వకరమైన విషయం. దీంట్లో మేము ఉన్నందుకు మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం. మేడం ప్లీజ్ ఇప్పుడే వచ్చిన మా కరెస్పాండెంట్ మేడం భవానీ మేడం గారికి వెల్కమ్ చెప్పండి నాన్న. మా
మా ప్రిన్సిపల్ గారు 12 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేశారు. ఆ 12 సంవత్సరాల్లో చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. పేదవాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, నిత్యావసర సరుకులు ఇప్పించడం కానీ, నెల బియ్యం ఇవ్వడం కానీ, వృద్ధులకి మేము రీసెంట్గా జరిగిన టేకుల్పూర్లో ఒక ఇన్సిడెంట్ చూసుకుంటే ఒక వృద్ధురాలు దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. అయితే ఆవిడకి దహన సంస్కారాలు చేయడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం, ఆ టైంలో కొంతమంది టేకుల్పూరు యువకులు మా సార్ని సంప్రదించడం, వెంటనే సారు ఆ దహన సంస్కారాలు జరిగేలాగా వారికి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. సో మాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మేము ఇలాంటి వర్క్ చేస్తున్న ప్రిన్సిపల్ సార్ దగ్గర మేము వర్క్ చేస్తున్నందుకు. అదే కాకుండా రీసెంట్గా కోనవరంలో 10th విద్యార్థులు వాళ్ళ ఎగ్జామ్స్ ఉండగా సార్ని సంప్రదించి ఫ్యాడ్స్ వితరణ అనే కార్యక్రమంలో వాళ్ళని పాల్గొంచుకోమని చెప్పగా మా ప్రిన్సిపల్ సార్ వెంటనే స్పందించి వాళ్ళకి ఫ్యాడ్ వితరణ, నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన పెన్స్ కానీ, ఎగ్జామ్ కావాల్సిన వస్తువులు కానీ ఇప్పించడం జరిగింది. దాంట్లో మా బ్రదర్ కూడా ఉన్నారు. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. అలాగే ఫ్లెక్సీలో చూసుకుంటూ పోతే చాలా విషయాలు, ఈ ఫ్లెక్సీ పాట సార్ చేసే విషయాలన్నీ పెడితే ఇక్కడ. సో అలాంటి ప్రిన్సిపల్ సార్ ఉన్న మా స్కూల్ దాంట్లో వర్క్ చేస్తున్నట్టు మేము చాలా అదృష్టవంతులను చెప్తూనే ఉన్నాం. ఇది రెండోసారి చెప్పినా సరే అదే నిజము. నెక్స్ట్ మీరు చూసుకుంటే పల్లూరు గ్రామంలో ఒక ఆయనకి కరెంట్ షాక్ కొట్టి మరణించడం జరిగింది. సో మా సార్కి సంప్రదించిన వెంటనే వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సాయం చేశారు. అలాగే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కోనవరం మీకు తెలుసు, కోనవరం ఫ్లడ్ వస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. అలాంటి సమయంలో కూడా ఆయన ఫ్లడ్ ప్రాంతంలో ఉన్నప్పటికీ అక్కడికి వచ్చి అన్నదానం వాళ్ళ వైఫ్తో కలిసి చేయడం చాలా మంచి పని. దాంట్లో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రిన్సిపల్ సార్కి, నాకు మాట్లాడడం ఇచ్చిన అవకాశం ఇచ్చిన మా ప్రిన్సిపల్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇవే కాదు సార్, చాలా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఓన్లీ ఈ ఫౌండేషన్ అనే కాదు, స్కూల్ విషయంలో కూడా సార్ చాలా డిసిప్లైన్గా ఉంటారు. సార్కి ట్యాగ్ లైనే పెట్టారు స్కూల్కి, విలువలతో కూడిన విద్య అనేది. విద్య అందరూ అందించగలరు, కానీ విలువలతో కూడిన విద్య ఈ సమాజంలో నేర్పించడంలో మా సార్ ముందుంటారని చెప్పడానికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో సార్ ఇంకా ఎన్నో చేయాలి, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటూ, మీరు కూడా విద్యార్థులను కూడా భాగస్వాములు చేస్తున్నారు, అది మీకు బాగా తెలుసు. సార్ చేసిన కార్యక్రమాలలో ఇంకా ఇలాగే సారు ఈ 12 సంవత్సరాలు కాకుండా ఇంకా 12, ఇంకా కుదిరితే ఎన్ని సంవత్సరాలైనా సరే ఇలాంటి సేవలు చేస్తూ ఆయన ఎప్పుడు పెట్టే చేయి ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.